హాయ్ అండి. గుడ్డి పీతలు గోంగూర కర్రీ చేస్తున్నాను. గుడ్డి పీతలండి 2 తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న గుడ్డు అయితే చాలా ఉందండి. గోంగూర కట్ట ఒకటి తీసుకోండి. కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిందో లేదో చూద్దామండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇలా పొంగు వస్తే ఇలా గట్టతో చూడండి కుక్ అయిందో లేదోను. పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, ఒక చిటికెడు పసుపు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కర్రీకి తగినంత సాల్ట్ తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగనాయి కదండి, మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసి కర్రీకి తగినంత కారం తీసుకున్నాం. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. చిట్టి పీతలతో గోంగూర కర్రీ చేస్తాను, కానీ ఇంత పెద్ద పీతలతో అయితే ఇదే ఫస్ట్ అండి కర్రీ చేయడం. కొద్దిగా వాటర్ వేసి కర్రీ కుక్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి ఉంచండి. దగ్గర పడింది కదండి, మనం కుక్ చేసుకున్నాం గోంగూరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకుని దంచి, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. తాలింపు వేగింది కదా, కర్రీలో వేసి కలుపుకుందామండి. గుడ్డు పీతల గోంగూర కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.